గత 3 రోజులుగా చేస్తున్న హడావుడి చూసి ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేసామనేటువంటి భావనలోకి రావటం జరిగింది. మేము వెళ్ళినటువంటి క్షేత్రస్థాయిలో అనేక గ్రామాలకి ఈ యొక్క గ్రామ సభలకి హాజరు కావటం, వ్యక్తిగతంగా స్వయంగా హాజరు కావటం జరిగింది. ఇందిరమ్మ కమిటీల పేరుతోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వారు చెప్పుకున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకుంటూ మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. వాస్తవానికి గ్రామ సభలకు వెళ్తే గ్రామ సభలు ఎక్కడ కూడా సజావుగా జరిగిన పరిస్థితి కనిపించలే. ఎక్కడ కూడా ప్రజలు ఈ సెలక్షన్ ప్రాసెస్ని చూసి అనేక ప్రాంతాల్లో అధికారుల మీద తిరగబడ్డారు. నాయకులు, అధికార పార్టీ నాయకులు ఏడ కనిపించలే ఈ గ్రామ సభల్లో. ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఫస్ట్ రోజు మాత్రం మంచిగా బ్రహ్మాండంగా తయారై కద్దరు బట్టలు వేసుకొని వెళ్ళి కూర్చున్నారు. ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడ ఉంటే మా వీపులు వాయటం గ్యారంటీ అని చెప్పేసేసి అసలు గ్రామ సభల వైపు చూడకుండా వెనకబోయి కూర్చుంటున్నారు. మేము రాములే, మీరు కూరండి, మీరు చేయండి అని అంటున్నారు. పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇక మాకు ఇండ్లు వచ్చేసినాయి, మాకు కార్డ్స్ వచ్చేసినాయి, మాకు రైతు బంధు పడిపోయింది, లేకపోతే మాకు ఈ 12,000 రూపాయలు వచ్చిందనేది దాంట్లోకి వెళ్ళిపోయారు. తీరా అక్కడికి వెళ్ళాక అధికారులకు కూడా అసలు అవగాహన లేదు. వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేకి, లిస్టు సెలక్షన్కి లిస్టులు చేసుకున్నారు. కానీ లిస్టులు ప్రకటించే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. లిస్టు ప్రకటిస్తే ఏమవుద్దో అనేది వాళ్ళకి అర్థమైపోయింది. లిస్టు ప్రకటిస్తే అక్కడే అధికారులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బట్టలు ఊడదీయటం గ్యారంటీ అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి కేవలం ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో ఆ లిస్టు చదివారని చెప్తారు చాలా చోట్ల. కాకపోతే కొన్ని చోట్ల దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, నిన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగినాయి. ఇక్కడైతే ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇళ్ళకి వెళ్ళి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం లిస్టులో పేరు రాలే. కానీ వాళ్ళ చేత ఎవరైతే పాచి పనులు చేసుకునే బిడ్డలు ఉన్నారో వాళ్ళ చేత పాచి పనులు చేయించే కుటుంబ యజమానులకు మాత్రం లిస్టులో పేరు వచ్చింది. ఒక అమ్మాయి ఒంటరి మహిళ, ఒక్కతే కూతురు, డమ్ అండ్ డఫ్ అమ్మాయి. ఆ పాప కూడా దళిత బిడ్డ. నేను వచ్చి ఏడుస్తా ఉంది పట్టుకొని. మరి నేను ఎందుకు సెలెక్ట్ కాలేదు సార్? నేను ఒక దళిత మహిళని, ఒంటరి మహిళని, నాకున్నదే ఒక కూతురు, నేను ఇళ్లల్లో పని చేసుకుంటే నా జీవితం వెళ్తుంది అని అంటే అక్కడున్న అధికారి ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. నిన్న అనేక చోట్ల జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, వెంకట వీరయ్య గారు కూడా ఇంకా కొంచెం డీటెయిల్గా క్షేత్రస్థాయిలో వాటి మీద మాట్లాడతారు. ఈ ఇందిరమ్మ కమిటీల వాళ్ళు, ఇందులో బీఆర్ఎస్ పార్టీ మినహాయించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామాల్లో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు సెలెక్ట్ చేసుకున్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, నిన్న ముదిగొండలో ఎవరైతే ఈ ఇందిరమ్మ కమిటీలలో ఉన్నారో వాళ్ళే కొట్టుకుంటున్నారు. మేము ధర్నా చేస్తామంటున్నారు. ఇందిరమ్మ కమిటీలు ఉన్నోళ్ళే ధర్నా చేస్తామంటున్నారు. అంటే మీరు వేసిన ఇందిరమ్మ కమిటీలలో వాళ్ళు కూడా సాటిస్ఫై కాలేని పరిస్థితి మీ ప్రాసెస్ ఉంది. సెలక్షన్ కూడా అధికారులు, ఎవరైతే అధికారులు మనం ఏదైనా వెళ్ళి క్వశ్చన్ చేస్తే నోరెళ్ళ పెడతారు. మీరు ఏ క్రైటీరియా మీద ఈ లిస్టు తయారు చేశారు, దీనికి ఉన్నటువంటి క్రైటీరియా అంటే సెలక్షన్ ప్రాసెస్ కావాల్సిన అర్హతలు ఏంటి అంటే వాళ్ళు చెప్పే పరిస్థితి లేరు.
సార్ మాకు లిస్ట్ ఇచ్చారు సార్, వెళ్ళమన్నారు, మమ్మల్ని చదవమన్నారు అని చెప్తున్నారు. వెరిఫై చేసింది ఒకళ్ళు, లిస్టు తయారు చేసింది ఒకళ్ళు, సెలక్షన్ ప్రాసెస్లో ఉంది ఒకళ్ళు, లిస్టు చదివేది ఇంకొకళ్ళు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే మేము కూడా ఎక్కడ, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా వెళ్ళేసేసి ప్రజల తరపున క్వశ్చన్ చేయాలన్నప్పుడు మేము కూడా ఒక అడుగు వెనకేసాం. ఎందుకంటే మేమే కావాలని ప్రజలను రెచ్చగొడతామని చెప్పుకొడుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. కానీ ప్రజలు ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు. బీఆర్ఎస్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఈ యొక్క దీంట్లో మీ ప్రభుత్వం చేసేటువంటి యొక్క దగుల్బాజీ సర్వే వల్ల, మీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇంతకుముందే మా టౌన్ అధ్యక్షుడు నాగరాజు గారు చెప్తున్నారు, లిస్టు మాత్రం ప్రకటించారు, కానీ కొంతమందికి ఇండ్ల జాగాలు లేవు, కొంతమందికి ఇండ్ల జాగాలు ఉన్నాయి. టౌన్లో మ్యాక్సిమం ఇండ్ల జాగాలు లేవు, కానీ ఎక్కడ ఇస్తారనేది క్లారిటీ లేదు. పేరు మాత్రం చదివారు. నిన్న ఒక ఆయన, సార్ 2 సార్లు అప్లికేషన్ ఇచ్చినా కానీ నాకు మాత్రం రిసీట్ ఇవ్వలేదని చెప్పింది. రిసీట్ ఎందుకు ఇవ్వలేదా అని అక్కడ ఉన్న ఆఫీసర్ని అడిగితే నాకు తెలియదు సార్ అంటాడు. నేను అప్లికేషన్ ఇచ్చాను సార్, నా పేరు రాలేదు అంటున్నాడు. మరి అప్లికేషన్ 2 సార్లు ఇచ్చిన ఆయన పేరు రాలేదు, ఎందుకు రాలేదంటే రిసీట్ లేదు. మరి నీ అప్లికేషన్ లేదు మా దగ్గర అని చెప్తున్నారు. మళ్ళీ అప్లికేషన్ పట్టుకొని వచ్చాడు, వెళ్ళి మీరు ఆడ ఇవ్వండి, సబ్మిట్ చేయండి అన్నాడు. అక్కడికి వెళ్తే నాకు రిసీట్ ఇవ్వండి, మీరు 2 సార్లు సబ్మిట్ చేశాను, మరి ఇది 3వసారి, నాకు మీరు రిసీట్ ఇవ్వం, మీరు కావాలంటే ఇది ఫోటో తీసుకోండి అని చెప్తున్నాడు. అప్లికేషన్ ఫోటో తీసుకో అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ దగ్గర ముట్టినట్టు, రిసీవ్ చేసుకున్నట్టు ఆధారం ఏముంటుంది? ఏం లేదు. 2 ఇండ్లు ఎంతమందికి ఇస్తారు, ఏమి ఇస్తారు, క్లారిటీ లేదు. సో ఇవన్నీ పోను నిన్న ఇది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ ఒక పక్కేమో 26వ తారీఖు నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. నువ్వు 26th అంటే ఇవాళ ఎన్నో తారీఖు, 24వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మరి ఇక్కడ ఏ గ్రామంలో కూడా లిస్టు ప్రకటించలేదు కదా, లబ్ధిదారుల లిస్టు ఏ గ్రామంలో ప్రకటించలేదు. మరి ఎవరికి ఇస్తున్నారు? మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా? గ్రామాల్లో నిన్న వచ్చింది, జనగామలో గతంలో ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది, జడ్పీటీసీగా ఉంది. వాళ్ళు దేశముఖులు, వాళ్ళు దేశముఖులు అంటే 100,000 ఎకరాలు ఉన్నటువంటి దేశముఖులు వాళ్ళు. సింధు అని, ఎందుకంటే మాకు కూడా తెలుసు, వాళ్ళ గడి ఉంది, కోట ఉంది, అన్నీ ఉన్నాయి. ఆవిడ కూడా లిస్టులో పేరు వచ్చింది. ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? ఓపెన్ కదా. నిన్న అధికారులు నమస్తే తెలంగాణ పేపర్లో అది న్యూస్ వచ్చింది. వస్తే వెళ్ళి వెరిఫై చేశారు అధికారులు. వెరిఫై చేస్తే వాస్తవం అని తెలిసింది. మేము క్యాన్సిల్ చేస్తామని కలెక్టర్ చెప్తున్నాడు. సేమ్ థింగ్ ఖమ్మంలో ఇప్పుడే మా నగర నాయకులు కృష్ణ గారును మన నాగరాజు గారితో మాట్లాడు, పెన్షనర్స్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి 20,000, 25,000, 50,000 పెన్షన్లు తీసుకునేటువంటి గవర్నమెంట్ అధికారులు కూడా లిస్టులో పేర్లు వచ్చినాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, భర్తలు చనిపోయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగుల భార్యలకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ పేర్లు కూడా లిస్టులో వచ్చినాయి. ఊర్లలో భూమి ఉండి, ఇప్పుడు పల్లెటూరులో పక్కన ఖమ్మం పక్కన 10 ఎకరాలు 15 ఎకరాల భూమి ఉండి ఖమ్మం వచ్చి ఉంటారు పిల్లల చదువు కోసం, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. ఏమయ్యా మరి ఎట్లా వెరిఫై చేస్తారా మీరంటే మాకు తెలవు సార్ అంటారు. ఇట్లా ఒక అరాచక, ఒక దుర్మార్గం, ఒక సైంటిఫిక్ మెథడ్ లేకుండా చేస్తారు. దానికి నిన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తిరుమలాయపాలెం మండలం పర్యటిస్తూ ఇది నిరంతర ప్రక్రియ, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, మీకు అప్లికేషన్లు ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇస్తాము అని చెప్తున్నారు. అరే ఉన్నోడికే దిక్కు లేదు, నువ్వు సెలెక్ట్ చేసినట్టు లిస్టుకే దిక్కు లేదు. ఇక్కడ ఏం రాసి ఏం చెప్తున్నాడు ఆయన? జాబితాలో ఉంటే ఉన్నట్లు, లేకపోతే రానట్లు. జాబితాలో ఉంటే ఉన్నట్లు, లేకపోతే రానట్లు కాదు అంటే ఎట్లొస్తుంది? జాబితా లేదు కదా. నిన్న 800 పేర్లు మున్సిపల్ కార్పొరేషన్ పక్క దాంట్లో చదివారు. 800 ఆ అమ్మాయి చదవడానికి 1 గంట పైన పట్టింది. కానీ అక్కడికి వచ్చింది 150 మంది.
150 మందిలో 100 మంది పైగా పేరు లేని వాళ్ళు ఉన్నారు. అసలు లబ్ధిదారులు రాలేదు. అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ చేసిండ్రో వాళ్ళు అడిగి రాలే. సేమ్ థింగ్ నిన్న ముదిగొండలో అదే పరిస్థితి. ఇల్లు రాని వాళ్ళు వచ్చారు కానీ లిస్టులో ఉన్నోడు రాలే. ఎవరయ్యా ఈ పేర్లు అంటే లేవు సార్, కాంగ్రెస్ వాళ్ళు సార్ అని చెప్తాను. ఇంట్లో ఒక తండ్రి కొడుకు అందరు కలిసి ఉంటున్నారు. తండ్రి ఏం ఉద్యోగస్తుడు, మంచిగా పెన్షన్ వస్తుంది. కొడుకు మాత్రం ఇందులో లిస్టులో ఇచ్చారు. అసలు పేదోడికేమో అసలు లిస్టులో పేరు లేదు. ఈయన ఇంకా చెప్తాడు, అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేయండి, వాటి ఆధారంగానే ఫైనల్ లిస్టు విడుదల చేస్తామండి. అంటే ఇప్పుడు లిస్టు పెట్టి ఇప్పుడు పేర్లు ఇస్తే రేపు ఎల్లుండికి లిస్టులో ఫైనల్ అయ్యి విడుదల చేస్తారా? ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంకోటి ఏమంటాడు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని మేమేం పోలేదు, మా వెంకట వీరయ్య గారు నేనో లేకపోతే ఇంకోళ్ళు పోయి ఎవరిని రెచ్చగొట్టలేడా? మా నాగభూషణం గారు మీరు పోయినరా బాబా ఏటన్నా? ఎవరైనా రెచ్చగొట్టినరా? ఎవరిని రెచ్చగొట్ట? ఈయన అంటాడు ప్రజల్ని రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ వాళ్ళు, మీకు బుద్ధి చెప్తారని. మాకేం బుద్ధి చెప్తారు? మీకే బుద్ధి చెప్తారు. మీరు పోవడానికి మీకు మొహం లేదు. ఏ మంత్రి అన్నా ఒక గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా? ఏ ఎమ్మెల్యే అన్నా ఒక గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారా? వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులకు ఫోన్ చేసి, అయ్యా ఇదేదో మనం మెడకు చుట్టుకునేటట్టుంది, తక్షణం దీని ఏదో ఒకటి ఆలోచించకపోతే మన కొంప మునిగుద్ది, మన పుట్టి మునిగుద్దని వాళ్ళ ఎమ్మెల్యేలే ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే ఇంత అశాస్త్రీయంగా ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్, ఎందుకంటే గతంలో కూడా సెలక్షన్ జరిగినాయి, చాలా హేతుబద్ధంగా శాస్త్రీయంగా జరిగినాయి. ఎప్పుడు ఈ గందరగోళం లేదు. 2, ఈయన అంటాడు ఇలాగే చేస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ దక్కవు. నేను అడుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన వాడివి, అత్యంత డబ్బున్న వాడివి, నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి నువ్వు పాలేరుకు రా, ఇప్పుడు పోటీ చేద్దాం, ఎవరు డిపాజిట్ పోద్దో నేను సవాల్ ఇసురుతున్నా. మాటలు చెప్పడం కాదు, నీకు పాలేరుకి వెళ్తే అడుగుతారు నిన్ను ప్రజలు, ఇవాళ చెప్తారు నీకు, వెళ్ళు ఈరోజు నీకు నిజంగా చేతనైతే రాజీనామా చేయి, రా పోటీ చేయి, మాకు డిపాజిట్ రాదని చెప్తున్నావే నువ్వు, నీకు వస్తుందా డిపాజిట్ మాకు వస్తుందా తేల్చుకుందాం, నువ్వు రిజైన్ చేసిరా, మా ఉపేందర్ రెడ్డి గారిని మేమే పెడతాం, నీకు వస్తుందా డిపాజిట్ ఆయనకు వస్తుందా తేల్చుకుందాం. కాబట్టి నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించడం కోసం బీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు పేలబాకు. మీ పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా నమ్మి ప్రజలు మోసపోయి ఇచ్చిన 420 హామీలు 420 హామీస్ మీరు మోసం చేశారు. లాస్ట్కు ప్రజల్లో మీరు 420గా మిగిలిపోవటం అనేది గ్యారంటీ. అందుకోసం ఈయన ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లోకల్ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే బెదిరింపులు, పోలీసు వాళ్ళని పెట్టు, ప్రతి గ్రామ సభ దగ్గర పోలీస్ బందోబస్తు. ఏం మీరు పోలీసులు లేకుండా గ్రామ సభలు నిర్వహించలేరా? మీకు ఆ దమ్ము లేదా? ప్రజల్లో మీకు ప్రజలు మీ వైపు ఉంటే, ప్రజల్లో మీకు ప్రేమ అభిమానాలు ఉంటే మీరు పోలీసులు పెట్టి గ్రామ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా ఉంది? ప్రజల్లో వ్యతిరేకతని మేము ఒంటరిగా వెళ్తే ప్రజలు దాడులు చేస్తారేమో, ప్రజలు తిరగబడతారేమో అని చెప్పేసి, ఒకటేమో మీరు వేసిన ఇందిరమ్మ కమిటీలేమో పలాయనం చిత్తగించినాయి, ఎవడూ కమిటీలలో కూర్చోవట్లే, ఏ ఒక్కళ్ళు కూడా మీటింగ్ల కాడ కూర్చోవట్లే. ఫస్ట్ రోజు మాత్రం ఫోజులు ఇచ్చారు, మాకు ప్రోటోకాల్ ఉంది మనం కూర్చో. మేము అధికారులు అడిగితే మాకు తెలియదు సార్, మా మంత్రి గారు చెప్పారు, మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, మమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టమని. అరే ప్రోటోకాల్ అంటే చూపించండి అని మా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ నాయకులు అడిగితే ఎవ్వరు ఏ అధికారి కూడా నోరు మెదపలే. పోలీసులను పెట్టి గ్రామ సభలు నడిపించే పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది మొదలైంది. ప్రజలు ఈసడించుకునే పరిస్థితికి వచ్చింది. పోలీసులను పెట్టి గ్రామ సభలు నడిపించే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. రాబోయే రోజుల్లో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరి తరపున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఎవరైతే అక్రమంగా లిస్టులో ప్రవేశించారో, ఎవరైతే అక్రమంగా ఈ యొక్క లబ్ధి పొందాలని ఈ లిస్టులలో రైతు భరోసా కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లలో కానీ, లేకపోతే ఈ వ్యవసాయ కూలీలకు ఇచ్చే దాంట్లో కానివ్వండి, లేదా రేషన్ కార్డులో కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి తరపున బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చే ఏ పిలుపుకైనా జిల్లా పార్టీ సంసిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మంత్రుల్ని అడుగడుగున ప్రతిఘటన తప్పదు అని మేము జిల్లా పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్ స్వీకరణ మొదలైంది ప్రజాభవన్లో. మళ్ళీ ఇప్పుడు 2025 జనవరి 24వ తారీఖు చివరి తేదీ. అంటే ఈ 6 హామీల మీద 1/2 డజన్కి పైగా దరఖాస్తులు స్వీకరణ చేసింది తప్ప ఏ ఒక్క దరఖాస్తుకు మోక్షం లభించలే. మళ్ళీ ఈ ప్రజా పరిపాలనలో గ్రామ సభలో దరఖాస్తులు కాక జ్యోతిరావు పూలే గారి భవన్లో మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్ళీ అది సరిపోయినట్టుగా గాంధీ భవన్లో వారానికి ఒక మంత్రిని పిలిచి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్ళీ ఫైనల్గా జిల్లాలో గ్రీవెన్స్ డే అని కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిండ్రు. మరి ఈ కాంగ్రెస్ పరిపాలనలో దరఖాస్తుల స్వీకరణ తప్ప పథకాల అమలు ఎక్కడైనా జరుగుతుందా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 28, 2024లో మొదలైన దరఖాస్తులు ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చి ప్రజా ఆగ్రహాన్ని మీరు ప్రతిపక్షాల మీద నెడుతున్నారు తప్ప ఇది ప్రజలు స్వచ్ఛందంగా మీ మీద చేసిన పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మీరు భావించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర ప్రతిపక్షాలు ఎవరు కూడా ఈ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొనని నిలదీయని అని ఎవరు పిలిపేలే. నిలదీయని నిజంగా పిలిపిస్తే అసలు ఒక గ్రామ సభ కూడా జరిగేది కాదు. ఇవాళ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో నిలదీసే కార్యక్రమానికి పూనుకొనలే. ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి, ప్రజలకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఈ సభలు ప్రశాంతంగా జరగాలని మేము భావించాం తప్ప ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలే. కానీ మీ యొక్క దుర్మార్గకరమైన బుద్ధిని చూసిన తర్వాత, మీ భస్మాసుర హస్తం యొక్క తెలివితేటలు ప్రయోగించిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకొని మీకు ఒకరు సెల్ టవర్ ఎక్కిండ్రు, ములుగు జిల్లాలో ఒకరు పురుగు మందు తాగిండ్రు, ఒక్కాడ టెంట్ పీకేసిండ్రు, ఒక్కాడ మీ కమిటీ సభ్యుల్ని ఉరికించి కొట్టారు, ఇంకొకడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇన్ని ఎందుకు జరిగినాయంటే నిజమైన నిరుపేద కడుపు మంటతో ఆగ్రహాన్ని ఈ రకంగా మీరు ఏం చేయట్లేదని చెప్పి ఈ రకంగా ప్రజాగ్రహం చూపించారు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఒకవేళ పూర్తే కాకపోతే రేపు 26వ తారీఖు నుంచి మీరు లాంఛనంగా అన్ని స్కీములు ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరి ఏ జాబితా ప్రకారం మీరు ప్రారంభిస్తారు? ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాక మీరు ఒక్కటైనా ఎంక్వైరీ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? అంటే సంవత్సర కాలంగా దరఖాస్తులు చేసిన తర్వాత మీ చేతగాంతనం బయటపడ్డది గ్రామ సభల్లో. మీ లిస్ట్ ఎట్లొచ్చిందో ఒక్కోసారి ఊళ్ళో లేని వాళ్ళకి వచ్చినాయి, ఒక్కోసారి ఉన్నోళ్ళకి పెద్ద ఎత్తున వచ్చి నిరుపేదలు విస్మరించారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత సంవత్సర కాలం మీ దరఖాస్తుల యొక్క పరిశీలన భాగవతం ఎట్లుందో గ్రామ సభలో బహిర్గతమైంది. మరి ఈ సంవత్సర కాలం సరిపోని మీకు మరి 2 రోజుల్లో రేపు ఒక్కరోజు ఈ లక్షల దరఖాస్తులు మీరు ఎట్ట పరిశీలన చేస్తారు? రేపు ఏ రకంగా ఈ యొక్క స్కీములు ప్రారంభించబోతున్నారు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అంటే తూతూ మంత్రంగా దరఖాస్తు స్వీకరణ చేసుకుని మీ చేతగానితనాన్ని బయటపెట్టకుండా కాలయాపన చేసేదానికోసం, లబ్ధిదారులను మోసగుచ్చేదానికోసం, కాలయాపన కోసమే తప్ప ఈ దరఖాస్తుల స్వీకరణ నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేదానికోసం కాదనేది ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారనే విషయాన్ని గమనించాల. నిజంగా మీకు ప్రజలకి మంచి చేసిన విశ్వాసం ఉంటే మీరు ఎందుకని ఒక్క గ్రామ సభలో మంత్రులు పాల్గొనలే? ముఖ్యమంత్రి గారంటే ఓకే బయటికి వెళ్ళిపోయారు, సగం మంది మంత్రులు కర్ణాటక పోయారు. ఎమ్మెల్యేలు 100% ఒక్క గ్రామ సభలోనైనా మధిర ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ సభలో పాల్గొండా, స్వయంగా సాక్షాత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు తప్ప ఎక్కడైనా గ్రామ సభలో పాల్గొండా. దయచేసి మీరు
అర్థం చేసుకోవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పటికే మీరు ఇందిరమ్మ కమిటీల ద్వారా మీ అధికార పార్టీ శాసనసభ్యుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పుడు మీరు ప్రకటించిన లబ్ధి జాబితా అసలైంది కాదు, అసలైంది రేపు మీరు ఇవ్వబోతున్నారు. మీకు నిజంగా చేతనైతే ధైర్యం ఉంటే ఆ యొక్క లిస్టులని గ్రామ సభలో మీరు రెండో రోజు ఎందుకు చదవలే? మొదటి రోజు ఏదో చదివిన కాడ గొడవలు అవుతున్నాయని రెండో రోజు మీరు లిస్ట్ ఏం చదవకుండా మీరు దరఖాస్తులు అంటే ఎన్నిసార్లు ప్రజలు నరకేతన పెడతారు? ప్రజల మధ్యన మీరు చీలిక తెస్తున్నారు. నిరుపేదల పట్ల వాళ్ళ కాళ్ళు రేపు కొట్టుకునే స్థితికి మీ చేతగానితనం వల్ల ప్రజల మధ్య గ్రామాల్లో చీలిక వచ్చింది. పార్టీల మధ్య కాదు, ప్రజల మధ్య చీలిక తెచ్చారు మీరు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎవరు కూడా క్రియాశీలకంగా ఈ గ్రామ సభలో పాల్గొని మీకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా పనిచేయలే. ప్రజలే క్రియాశీలకంగా పనిచేశారు. అంటే లబ్ధిదారుడే తన హక్కుల కోసం పోరాడే గ్రామ సభలు మొన్న జరిగినాయి. ఈ విషయాన్ని గమనించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇంకా తప్పుడు పద్ధతులతో బుకాయించే పద్ధతులు మానుకుంటే మీ యొక్క వైఫల్యం రేపు జరగబోయే లోకల్ బాడీస్ ఎన్నికలు తెలవబోతుంది. ఇక రెండో పక్కన మరి నిరుపేదలకు సంబంధించిన ఉపాధి హామీ ఇవాళ నేను పత్రికల్లో చూసిన 10 లక్షల మంది ఉంటారని చెప్తున్నా. అంటే భూమి లేని వాళ్ళు తెలంగాణలో 10 లక్షలు ఉన్నారా? మీరు ఏ పద్ధతిలో భూమి లేని నిరుపేదలకు గుర్తింపజేస్తున్నారు? 20 రోజులు మీరు జాబ్ కార్డు అన్నారు. కొంతమంది ఉపాధి హామీ కూలికి పోకుండా ఒక రైతు దగ్గర వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఉపాధి హామీకి పోరు. భూమి లేకపోయిన వాళ్ళు ఏదో ఒక పని కోసం ఊళ్ళో ఒక 30-40% మంది రైతుల దగ్గరనో లేకపోతే వేరే ప్రైవేట్ పనులు కూలి పనులకు పోతున్నారు. వాళ్ళు ఉపాధి హామీకి పోరు. మరి వాళ్ళ పేదలను మీరు గుర్తించరా? అంటే 20 రోజులు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండడంలో మీరు గుర్తిస్తే అంటే మీ పథకంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపట్లే. ప్రారంభం చేసేటప్పుడు ఉన్న ఆర్భాటం అమలులో మీ చిత్తశుద్ధి లోపిస్తుంది. ఏ పథకమైనా చూసుకోండి. ఇవాళ రైతు సంబంధించిన రుణమాఫీ తీసుకుంటే అట్లనే ఉన్నది. రేషన్ కార్డుల భాగవతం చూసుకుంటే మీకు ఇవ్వలేదని చెప్తున్నారు. 6 లక్షల పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తే మీరు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూమ్ మీటింగ్ తీసుకుంటే మీ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు మీరు గమనించండి. మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాకు ఎందుకు పెట్టారు ఈ లేనిపోంది, మేము ప్రజల దగ్గరకు పోయే పరిస్థితి లేదు, దీన్ని కనుక సరిదిద్దకపోతే పార్టీ భారీ మూల్యం చెల్లుకుంటుందని మీ జూమ్ మీటింగ్లో మీ ఎమ్మెల్యేలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి అంతకంటే నిదర్శనం ఏం కావాలా? మీ వైఫల్యానికి ఇంతకంటే ఇంకా తేడతెల్లంగా మీ ఎమ్మెల్యేలే చెప్తుంటే మీరు ప్రతిపక్షాల మీద నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రేపు ఈ 6,000 రూపాయల స్కీమ్ కూడా మీరు విధి విధానాలు ఏం రూపొందించారు? ఈ ఉపాధి హామీ ప్రామాణికమైతే ఊర్లో ఉన్న చాలామంది ఒక రైతు దగ్గర పనికిపోతాడు, వారు ఉపాధి హామీకి ఊరు జాబ్ కార్డు ఉండదు, భూమి లేని నిరుపేదే. మరి వాళ్ళని మీరు ఎట్ట గుర్తిస్తారు? అంటే దీన్ని కూడా మళ్ళీ కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. అంటే మీ పథకాల అమలు యొక్క ఆర్భాటం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తప్ప నిజంగా పేదరిక నిర్మూలన చేయాలనే ఒక కృత నిశ్చయం, ఒక చిత్తశుద్ధి లేదు మీకు. ఇది లోపించింది. మీ పథకాల రూపకల్పన కానీ మీ ఆచరణ కానీ రాజకీయ ఎత్తుగడ తప్ప ప్రజల యొక్క పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేయట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ప్రజలు మీ యొక్క లబ్ధిదారుల జాబితా నిజంగా మీరు రేపు గ్రామాల్లో ప్రకటించిన తర్వాత మీరు ఊర్లోకి వస్తారా, ఊరు బయట తిరుగుతారో మీకే అర్థమవుతుంది. ఆ విషయాన్ని గమనించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా పూరెస్ట్ ఆఫ్ పూర్ నిరుపేదల్ని మీరు గుర్తించండి. గతంలో మేము ఇల్లు ఇచ్చినాం, మీ ఎమ్మెల్యేలుగా మేమేమి ఏకపక్షంగా రాసి ఇవ్వలే. కేసీఆర్ గారు కూడా మాకు కూడా అధికారం ఇవ్వలే. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందంటే ఎమ్మెల్యేల కమిటీ లేదు, రాజకీయ పార్టీ కమిటీ లేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చిందంటే ఆ పేదలకు సాయం చేయాలనే ఒక సంకల్పం తప్ప పథకాల రూపకల్పనలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి అందరికీ వర్తింపజేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నాయి తప్ప మీరు ఇది చేయాలా అది చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ పథకం లేదు, ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు, లేకపోతే లబ్ధిదారులకు సంబంధించి లేదు. నిరుపేదలకు సంబంధించిన ఏ రూపకల్పన చేసినా పేదరికమే గీటరాయి తప్ప రాజకీయం గీటరాయిగా లేదు. కానీ ఇవాళ మీరు రాజకీయంగా ఒకవేళ మీరు మీ వాళ్ళని ఎంపిక చేసుకోవాలనే ఆలోచన మీకు లేకపోతే గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏనాడు కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కమిటీలు వేయలేదు. మరి మీరు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేశారు? అంటే మీ యొక్క బుర్రలో తప్పు లేకపోతే, మీ నాయకుల్ని కార్యకర్తలను ఎంపిక చేసుకోవాలనే ఒక లక్ష్యం లేకపోతే మీరు ఈ కమిటీలు ఎందుకు వేశారు? ఇప్పుడు దీన్ని బట్టే మీ చిత్తశుద్ధి ఎట్లుందో అర్థమవుతున్నది. ఇప్పటికైనా మీ తప్పులను గమనించుకొని సరి చేసుకొని పేదలకు న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.